2023 వరల్డ్ కప్లో సెమీస్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిచి నిలిచింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ భారీ తేడాతో గెలిచి నెట్ రన్ రేట్ను మరింత మెరుగుపరుచుకొని సెమీస్కు దాదాపుగా చేరింది. అద్భుతం జరిగితే తప్ప న్యూజిలాండ్ సెమీస్కు చేరినట్లే. పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ ఈ నెల 15న జరిగే తొలి సెమీఫైనల్స్లో భారత్తో తలపడనున్నది. వరల్డ్ కప్ 2023లో భాగంగా న్యూజిలాండ్ శ్రీలంక జట్ల మధ్య 41వ లీగ్ మ్యాచ్ నవంబర్ 9 గురువారం నాడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. న్యూజిలాండ్ జట్టు సెమీస్కు చేరాలంటే ఈ మ్యాచ్ గెలవటం చాలా ఇంపార్టెంట్. 4 గెలుపులు మరో 4 ఓటములతో 8 పాయింట్లు సాధించిన న్యూజిలాండ్ టీం ప్రస్తుతం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లతో సమానంగా ఉంది. మెరుగైన నెట్ రన్ రేటు ఉన్నందున ఈ మ్యాచ్లో గెలిచినట్లయితే సెమీస్కు చేరడానికి న్యూజిలాండ్కు పుష్కలంగా అవకాశాలుంటాయి. ఇక మరోవైపు ఇప్పటికీ సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించిన శ్రీలంక 8 మ్యాచ్లు ఆడి కేవలం 2 గెలుపులు 6 ఓటములతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో గెలిచినా ఓడినా శ్రీలంక జట్టు కొత్తగా సాధించేది లేదు, కోల్పోయేది కూడా ఏమీ లేదు. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తొలుత శ్రీలంకకు బ్యాటింగ్ ఇచ్చాడు. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ దిగిన శ్రీలంక జట్టు వెంటనే వికెట్లు కోల్పోయింది. ఒకవైపు ఓపెనర్ కుషాల్ పెరీరా ఈ టోర్నమెంట్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధిస్తే, మరోవైపు శ్రీలంక జట్టు వెంటనే వికెట్లు కోల్పోయి ఇబ్బందులు పడటం విశేషం. సౌదీ వేసిన ఇన్నింగ్స్ 2వ ఓవర్లోనే ఓపెనర్ నిశంక టామ్ లేథమ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 8 బాల్స్ ఆడిన నిశంక 2 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు కుషాల్ పెరీరా 4లు 6లతో విరుచుకుపడుతూ వేగంగా పరుగులు చేశాడు. ట్రెంట్ బౌల్డ్ వేసిన 5వ ఓవర్లో తొలిబంతికి రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి కుషాల్ మెండిస్ అవుట్ అయ్యాడు. 3 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక 30 పరుగుల వద్ద రెండో వికెట్ను కోల్పోయింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన అదే ఓవర్లో 5వ బంతికి డారెల్ మిచెల్కు క్యాచ్ ఇచ్చి సమర విక్రమ అవుట్ అయ్యాడు. 32 పరుగులకి 3 వికెట్లు కోల్పోయి శ్రీలంక కష్టాల్లో పడింది. ఆ తర్వాత అసలంకతో కలిసి కుషాల్ పెరీరా కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. సౌతీ వేసిన 6వ ఓవర్లో ఏకంగా 3 4లు 1 6 కొట్టాడు కుషాల్ పెరీరా. ఫెర్గూసన్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్ 3వ బంతిని బౌండరీకి తరలించిన కుషాల్ పెరీరా ఈ టోర్నమెంట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. కేవలం 22 బంతుల్లో 9 4లు 2 6లతో ఫెరీరా తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే ట్రెంట్ బౌల్డ్ వేసిన ఆ మరుసటి ఓవర్లోనే అసలంక ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 8 బాల్స్ ఆడిన అసలంక 1 4తో 8 పరుగులు చేశాడు. అలా 70 పరుగుల వద్ద శ్రీలంక తన 4వ వికెట్ను కోల్పోయింది. ఫెర్గూసన్ వేసిన 10వ ఓవర్లో కుషాల్ పెరీరా భారీ షాట్ ఆడబోయి శాట్నర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 28 బాల్స్ ఆడిన పెరీరా 2 6లు 9 4లతో 51 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 70 పరుగుల వద్దనే శ్రీలంక 5వ వికెట్ను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 10 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. రన్ రేటు బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ 10 ఓవర్లకే సగం వికెట్లను కోల్పోవడంతో శ్రీలంక కష్టాల్లో ఉందనే చెప్పాలి. ఆ తర్వాత ధనుంజయ డిసిల్వా, ఎంజిలో మాథ్యూస్ కలిసి ఇన్నింగ్స్ను కొద్దిసేపు ముందుకు తీసుకువెళ్లారు. ఆ తర్వాత మళ్లీ వికెట్ల పతనం ప్రారంభమైంది. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో వివాదాస్పద రీతిలో టైమ్డ్ అవుట్ అయిన ఎంజిలో మాథ్యూస్ శాట్నర్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో డారెల్ మిచెల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 27 బాల్స్ ఆడిన మాథ్యూస్ 2 4లతో 16 పరుగులు చేశాడు. 104 పరుగుల వద్ద శ్రీలంక 6వ వికెట్ను కోల్పోయింది. శాట్నర్ వేసిన 19వ ఓవర్లో ధనుంజయ డిసిల్వా డారెల్ మిచెల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో మిచెల్కు ఇది 3వ క్యాచ్. 24 బాల్స్ ఆడిన ధనుంజయ డిసిల్వా 1 6 2 4లతో 19 పరుగులు చేశాడు. 20 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక జట్టు 7 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. తొలి 10 ఓవర్లలో 74 పరుగులు చేసిన శ్రీలంక జట్టు ఆ తర్వాత 10 ఓవర్లలో 37 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్రధాన బ్యాటర్లు అందరూ అవుట్ కావడంతో టైలెండర్లు ఆచితూచి ఆడారు. సింగిల్స్తో పని కానిచ్చారు. అయినా వికెట్ల పతనం ఆగలేదు. ఫెర్గూసన్ వేసిన 24వ ఓవర్లో టామ్ లేథమ్కు క్యాచ్ ఇచ్చి కరుణరత్నే అవుట్ అయ్యాడు. 17 బాల్స్ ఆడిన కరుణరత్నే 1 4తో 6 పరుగులు చేశాడు. 113 పరుగుల వద్ద శ్రీలంక తన 8వ వికెట్ను కోల్పోయింది. ఆ తర్వాత తీక్షణ, చెమీరా ఇద్దరు కలిసి పరుగుల సంగతేమో కానీ క్రీజులో నిలబడటమే లక్ష్యంగా ఆడారు. తొలి పరుగు చేయడానికి 18 బాల్స్ ఆడిన చెమీరా ఆ 1 పరుగుతోనే అవుట్ అయ్యాడు. రచిన్ రవీంద్ర వేసిన 33వ ఓవర్లో బౌల్ట్కి క్యాచ్ ఇచ్చి చెమీరా అవుట్ అయ్యాడు. 128 పరుగుల వద్ద 9వ వికెట్ పడింది. తీక్షణ, మధుశంక కలిసి చివరి వికెట్కు 43 పరుగులు జోడించడంతో శ్రీలంక ఆ కాస్త రన్స్ అయినా చేయగలిగింది. వీరిద్దరూ కలిసి దాదాపు 14 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి చివర్లో న్యూజిలాండ్ బౌలర్లకు కొంత అసహనాన్ని కలిగించారు. రచిన్ రవీంద్ర వేసిన 47వ ఓవర్లో టామ్ లేథమ్కు క్యాచ్ ఇచ్చి మధుశంక అవుట్ కావడంతో శ్రీలంక ఇన్నింగ్స్కు తెరపడింది. 48 బాల్స్ ఆడిన మధుశంక 2 4లతో 19 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 91 బాల్స్ ఆడిన తీక్షణ 3 4లతో 38 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు తీగా రచిన్ రవీంద్ర, శాట్నర్, ఫెర్గూసన్ తలా 2 వికెట్లు తీశారు. సౌతీకి మరో వికెట్ దక్కింది.
172 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్కు ఓపెనర్లు డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్రలు అద్భుత ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్కు 86 పరుగులు జోడించి న్యూజిలాండ్ను తిరుగులేని స్థితిలో నిలిపారు. అయితే ఆ తర్వాత 76 పరుగుల వ్యవధిలో న్యూజిలాండ్ 5 వికెట్లను కోల్పోయి విజయం సాధించింది. మొదట డెవాన్ కాన్వే ధాటిగా ఆడాడు. మధుశంక వేసిన 5వ ఓవర్లో కాన్వే 4 ఫోర్లు కొట్టాడు. ధనుంజయ్ వేసిన 6వ ఓవర్లో రచిన్ రవీంద్ర ఓ 6 కొట్టి టచ్లోకి వచ్చాడు. ప్రతి ఓవర్కు కనీసం 1-2 బౌండరీలు కొట్టడంతో న్యూజిలాండ్ జట్టు 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 73 పరుగులు చేసింది. 10 ఓవర్ల తర్వాత కూడా న్యూజిలాండ్ జోరు కొనసాగింది. అయితే స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు ఇద్దరు అవుట్ అయ్యారు. చమీరా వేసిన 13వ ఓవర్లో ధనుంజయ్కు క్యాచ్ ఇచ్చి కాన్వే అవుట్ అయ్యాడు. 42 బాల్స్ ఆడిన కాన్వే 9 ఫోర్లతో 45 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మరో 2 పరుగులు జోడించాక తీక్షణ వేసిన 14వ ఓవర్లో రచిన్ రవీంద్ర కూడా ధనుంజయ్కే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ టోర్నమెంట్లో అద్భుతంగా రాణించిన రచిన్ రవీంద్ర ఈ మ్యాచ్లో కూడా 34 బాల్స్ ఆడి 3 సిక్స్లు మరో 3 ఫోర్లతో 42 పరుగులు చేశాడు. 14 పరుగులు చేసిన కెప్టెన్ విలియమ్సన్ మాథ్యూస్ బౌలింగ్లో బౌల్డ్ కాగా 7 పరుగులు చేసిన చాప్మన్ రన్అట్ అయ్యాడు. అయితే 4వ స్థానంలో వచ్చిన డారెల్ మిచెల్ 4లు 6లతో విరుచుకుపడ్డాడు. 31 బాల్స్ ఆడిన మిచెల్ 2 సిక్స్లు 5 ఫోర్లతో 43 పరుగులు చేసి చివర్లో మాథ్యూస్ బౌలింగ్లో అసలంక పట్టిన అద్భుత క్యాచ్కు అవుట్ అయ్యాడు. చివరికి న్యూజిలాండ్ 23.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసి 26.4 ఓవర్లు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక శ్రీలంక బౌలర్లలో మాథ్యూస్ 2 వికెట్లు తీయగా చమీరా, తీక్షణ చెరో వికెట్ తీశారు. మధుశంక వికెట్ తీయకపోగా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఈ విజయంతో న్యూజిలాండ్ జట్టు 10 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచి సెమీస్ అవకాశాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. ఇంగ్లాండ్పై గెలిస్తే పాకిస్తాన్కు కూడా 10 పాయింట్లు వస్తాయి. అదేవిధంగా సౌత్ ఆఫ్రికాపై ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధిస్తే అప్పుడు ఆఫ్ఘన్కు కూడా 10 పాయింట్లు వస్తాయి. అప్పుడు న్యూజిలాండు, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ 3 జట్లు తలా 10 పాయింట్లు సాధిస్తాయి. అయితే నెట్ రన్ రేట్ విషయంలో న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లకు అందనంత ఎత్తులో ఉంది. సో అద్భుతం జరిగితే తప్ప న్యూజిలాండ్ సెమీస్కు చేరటం, ఈ నెల 15న తొలి సెమీఫైనల్స్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడటం ఖాయమే.